సో బిగ్ బాస్ నామినేషన్స్ ఎలా అనిపించాయి మీకు? చాలా చక్కగా ఉన్నాయి నామినేషన్ చూసుకుంటే. అందరినీ నామినేషన్ చేస్తా ఉన్నారు. సంజన గారు అన్నం తింటూ నేను ఏం చేస్తున్నా అసలు అని ఏడ్చింది. ఎవరి మీద? రీతు మీద. మళ్ళీ రీతు వచ్చి ఏం చేసింది, నువ్వు ఏడ్చుకమ్మని చెప్పి అద్దుకొని ఏడ్చింది అనమాట. ఇట్స్ కాల్ అండ్ ఎథిక్స్ అంటే నైతిక విలువలు అనమాట. లోపల గేమింగ్ పరంగా ఉంటారు కానీ గేమింగ్ పరంగా కొట్లాడుకుంటారు, నరుక్కుంటారు, వేసుకుంటారు, అది వేరే విషయం. కానీ అది వేరే విషయం, అది కాదు ఎథిక్స్, నైతిక విలువలు అవి. అంటే గేమింగ్ అయిన తర్వాత వాళ్ళు జెన్యూన్ వ్యక్తిగతమైన భావమైన పర్సన్స్ అనమాట. అందుకని చెప్పి మంచి చేసింది రీతు, చాలా మంచి, చాలా చక్కగా ఆడుతుంది. ఓకే ఫైన్. అంటే తనుజాని టార్గెట్ చేసినట్టు అనిపించింది నామినేషన్స్ లో. తనుజాని ఎవరైతే టార్గెట్ చేస్తారో కానీ తనుజానే ఉంటుంది. ఎవరు టార్గెట్ చేసినా కూడా తనుజాయే. ఆమెకి నెగిటివిటీ ఎట్లా వచ్చింది చెప్పమంటారా? ఫస్ట్ థింగ్ వాటర్ ఇట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం 10 మందికి అన్నం పెట్టాలనుకుంటాం, అన్నం పెడితేనే నెగిటివిటీ వచ్చింది అనమాట. అర్థమైందా? అలాగే రేషన్ మేనేజర్ గా ఒకప్పుడు ఉంది ఆమె. కర్రీ ఇంత వేసినారు, రసం ఇంత వేసింది, నాకు నన్ను అడుక్కొని నువ్వు రసం ఎందుకు వేసుకున్నావు, పప్పు ఎందుకు వేసుకున్నావు అంటే కొట్లాట్లు వస్తాయన్నమాట. రేషన్ మేనేజర్ గా 10 మందికి ఫుడ్ అనేది ఒక మంచిగా సర్వ్ చేయాలని కోరుకుంటుంది కదా, అలాగే అనమాట. అక్కడి నుంచి ఆమె నెగిటివిటీ అయితే వచ్చింది, ఇప్పుడు తొలగిపోయింది కాబట్టి ఓకే ఫైన్, మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి అంటే ఇప్పుడు ప్రోమోలో చూసుకున్నట్టయితే దివ్య, అలాగే డెమన్ పవన్, అలాగే రాము, వాళ్ళ ముగ్గురు ఎవరు బాగా గేమ్ ఆడినట్టు మీకు అనిపించింది? ఆబ్వియస్లీ రాము గారు మంచిగా ఆడారు కదా. తంబెల్స్ అంటే ఆయన 6 ప్యాక్ లేకపోయినా సరే, తంబెల్స్ అంటే ఏం తెలియకపోయినా సరే పైన ఇమ్మాయిలకు కూడా తెలియదు అనమాట. అంటే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉండదో వాళ్ళే ఆడతారనమాట. ఎక్కడైనా అది గేమ్ అట్లా అనమాట. ఓకే. కళ్యాణ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ గారు చూసుకుంటే గేమింగ్ పరంగా కంటే మళ్ళీ బయట పంచాయతీలు ఎక్కువ అయిపోయినాయి అనమాట. వాళ్ళు ఏదో ప్రేమ జంట లవ్ ఏదో చేసుకుంటారు లోపల. రీతు ఎవరు డిమాండ్ పోను చేసుకుని ఈయనకేమి నువ్వెందుకు మాట్లాడినావు అంటే ఆమె ఏడ్చింది. ఓరు బాబు నువ్వు అని చెప్తా ఉంది అనమాట. పనిష్మెంట్ ఇచ్చారు, మాట్లాడదని మీరు పత్యాపరాలు పెట్టదని లోపల దయచేసి జనాలు దూలేకున్నారు. మనం నువ్వు దిగాడు అట్లా చేసింటే చేయద్దని మాట్లాడుతానే అనమాట. ఎథిక్స్ కాదు కానీ ఇక్కడ ఫుడ్ పెట్టామన్నమాట. ఫుడ్ పెడితే ఆల్రెడీ దివ్య మాట్లాడుతండి, మీకు ఏం చెప్పింది, మీరు ఏం చేసినారు అసలు, మీరు చెప్పింది ఏంటి, మాట్లాడింది చెప్తే ఫుడ్ పెట్టి తినేటప్పుడు కూడా నువ్వు ఏంటి అసలు అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ కళ్యాణ్ పోయేసి ఏంటి రీతికి ఇలా చేస్తున్నావు నువ్వు, అసలు అలా చేయడం పద్ధతి కాదు కదా, నువ్వు అలా డిమాండ్ పోయి ఫుడ్ ఎలా తినిపిస్తావు అలా అంటే నీకెందుకు బొగడాగా అని చెప్పినట్టు ఫేస్ మీద చెప్పేసింది. అది పద్ధతి కాదు. గేమింగ్ కొద్దిగా చూసుకోనా కళ్యాణ్. సేఫ్ గేమ్ ఆడడానికి బర్నీ గారు బయటికి వెళ్ళారు. ఈ సేఫ్ గేమ్ ప్లే చేస్తారు, సో మళ్ళీ ఉంచుతారంటారు ఆడియన్స్? 2 సార్లు సేఫ్ గేమ్ ఆడారు బర్నీ గారు అయితే. 3వ ఆడితే బయట పంపించేస్తారు. సేఫ్ గేమ్లు వద్దన్నా, ఇండివిజువల్ గేమ్ ఆడండి ఎవరైనా. సేఫ్ గేమ్లు దేనికి అంటే ఓకే సేఫ్ గేమ్ గురించి విల్ డిస్కస్. సేఫ్ గేమ్ అంటే ఏమైందంటే ఇష్యూ వ్యాపారము. సేఫ్ గేమ్ గురించి పక్కన పెడితే అది అయిపోయింది. అంటే ఇద్దరి కూతుర్ల మధ్య నలిగిపోయి మధ్యలో నిలబడ్డాడు ఒక రోజు డాన్సింగ్, ఇటు బోల్ అని చెప్పి. మళ్ళీ కూడా ఏం జరిగింది మొన్న రీసెంట్గా ఏం జరిగింది, యువపక్కేమో భరణి గారు, యువపక్కేమో తనుజ, ముందరేమో దివ్య. ఆమె ఏంటి అంటే ఒక చిన్న కూతురు ఒక నాన్న కొట్లాడితే పెద్ద కూతురు సజెషన్స్ ఇస్తాను అనమాట ముందరుండి. అది నిజమే, ఇది నిజమే అని చెప్పి. ఒకప్పుడు తనుజ గారు కూడా భరణి గారిని ఏమని చెప్పేవాళ్ళు, నాన్న అని చెప్పాడు. బాగా ఎప్పుడైతే కంబ్యాక్ ఇచ్చారు అప్పుడు సార్ అంటా ఉన్నమాట. ఇది బాండింగ్ ఎటుపోయాయి బాండింగ్స్, ఆ బంధమ్మ పద్దమ్మా అంటే అది కామెడీ కోసం చేస్తున్నారా అసలు ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాను ఏంది అది కానీ జనాలు తీసుకోవద్దండి. నాన్న అమ్మ చెల్లి లవ్వులు ఏం లేవు, ఎంటర్టైన్మెంట్స్ కోసం. ఎథిక్స్ లేవా స్వామి, జస్ట్ ఫర్ గేమ్ అంతే. ఓకేనా? వాట్ ఆర్ ఇట్ ఎనీ మోర్ క్వశ్చన్స్ అబౌట్? అంటే బిగ్ బాస్ లో ఇప్పుడు 2 వీక్స్ నుంచి అసలు టాస్క్లు ఏం నడుస్తున్నట్టు మీకు అనిపిస్తుంది ఈ సీజన్ లో? డైరెక్టర్కి దండమే పెట్టాలి. చాలా చక్కగా ఎక్కడ లేని ఇటువంటి గేమింగ్స్ నేను చిన్నప్పుడు ఎన్నో ఆటలాడా. ఇలాంటి ఆటలు నేను ఎక్కడ చూడలేదు లైఫ్లో కూడా, ఎప్పుడు చూడనేమో. ఆ డైరెక్టరు అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. వాడి కప్పులు పెట్టేది ఉంటుంది, దివ్య ఆడింది, డంబెల్స్ పెట్టేది ఉంది, అదే ఆడింది, నీళ్ళు పోసేది, ఏంది ఇది సూపర్ డైరెక్టర్ ఎవరు కానీ సూపర్. ఫోన్ వస్తుంది ఇప్పుడు ఈ మధ్య, బిగ్ బాస్ వస్తా ఉన్నాడు చెప్పండి నీకు కదా రీతికి అట్లా అనమాట. ఓకే ఫైన్. సుమన్ శెట్టి అన్న ఆయన ఒక నైతిక విలువలు తెలిసిన ఒక వ్యక్తి అనమాట. ఎలా ఆడుతున్నాడు అంటే ఏం చెప్పండి, సాక్రిఫైస్ చేశాడు. నేను వెనకలు వెళ్ళాల్సింది, నువ్వు ముందు వెళ్ళిపోయావు. తెలుసా మీకు గేమ్ అది? తెలియపోయినప్పుడు వద్దు, నాట్ డిస్కస్ దట్. ఎథిక్స్ లేవంటారు, తనుజకి ఏం చెప్తావు? తనుజకి ఎథిక్స్ ఉన్నాయి భయ్యా.
తనగా ఎథిక్స్ ఉన్నాయి. ఓకే, సినిమా వస్తాడు మళ్ళీ అసలు మళ్ళీ ఆమె బర్త్డే పార్టీకి వెళ్ళింది, మళ్ళీ తిరిగి వస్తుంది, 1 వీక్ లో తిరిగి వస్తుంది. బర్త్డే పార్టీ ముగించుకొని మళ్ళీ వస్తుంది అనమాట. ఎందుకంటే అలాంటి వాళ్ళు మన ఇంట్లో ఒక అక్క ఒక చెల్లి ఉంటారు అనమాట, గట్టి టపాసులో మాట్లాడేటోళ్ళు. అలాంటి ఎవరు లేక డిస్టర్బెన్స్ అవుతుంది లోపల. ఎవరున్నారు మాట్లాడే అట్లా గట్టిగా, అప్పుడు అంటే ఏ అంటే భయపడతాం అన్నమాట. ఇప్పుడు భయపడడానికి ఎవరు లేరు. భరణి నా మీద ట్రోల్ చేశారని చెప్పి బయటకు వచ్చి చెప్తుంది. వరణి ట్రోల్ చేసాడా? భరణి ఆమె మీద troll చేశారు. నో తిట్టడం అంటే ఓకే, ఆమె ఇంటంగి నామ చెప్పింది, తిట్టడం కాదు కదా అది. మీరే చాలా మీడియాలో భరణి గారు మాధురి లవ్ ట్రాక్ బాగుందన్నారు కదా. I never told that. Right.